రావణుడి మనసులో ఒకే ఒక ఆలోచన బలంగా జారిపట్టింది. నాకు అపారమైన శక్తి కావాలి. ఆ శక్తిని పొందాలంటే దేవతలను ప్రసన్నం చెయ్యాలి అని భావించాడు. అందుకే రావణుడు ఘోరమైన తపస్సుకు సిద్ధమయ్యాడు. అతను అడవుల్లో, పర్వతాల్లో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. ఆహారం, నిద్ర అన్నిటినీ త్యజించి బ్రహ్మదేవుని ధ్యానంలో లీనమయ్యాడు. తపస్సు అంత కఠినంగా ఉండేది, తన శరీరాన్నే త్యాగం చేయడానికి కూడా రావణుడు వెనుకాడలేదు. తన 10 తలలను ఒక్కొక్కటిగా అగ్నిలో అర్పిస్తూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. ఆ ఘోర తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. రావణుడి ఎదుట ప్రత్యక్షమై వరమేమి కావాలో అడిగాడు. అప్పుడు రావణుడు దేవతలు, దానవులు, యక్షులు, రాక్షసులు తనను సంహరించలేని వరం కోరాడు. బ్రహ్మదేవుడు అలాగే అని వరమిచ్చాడు. కాని ఒక చిన్న తప్పు చేశాడు రావణుడు. మనుషులను తక్కువగా చూసి ఆ వరంలో చేర్చలేదు. వరబలం పొందిన తరువాత రావణుడి శక్తి అపారంగా పెరిగింది. కాని అదే సమయంలో అతని అహంకారం కూడా అదే స్థాయిలో పెరిగింది. అతను తనను తాను అజేయుడిగా భావించాడు. అదే భావన తరువాత అతని పతనానికి మొదటి అడుగైంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.